బీఆర్ఎస్ ఖాళీ ఇంకా అయిపోయింది దాని పని. రెండోది మొన్నటిదాకా కేటీఆర్ జపం చేసిరు పాయ జైలుకు పోతాడు అనేసి. మళ్ళీ తెరపైకి కేసీఆర్ జైలు కానీ వస్తుంది. జైలు స్కాములు ఇవి తప్ప ఇంకేమీ చేయలేదా ఈ 10 ఏళ్ళలో? 10 ఏళ్లలో ఎప్పుడు ఒక రోజు జైలు అనే మాట ఎప్పుడు కూడా మా నోటించి రాలే. మేము ఎవరిని కూడా అనలేదు, జైలుకు పంపలే. అసలు మాకు స్కీములు అమలు చేసే పని తప్ప స్కాముల గురించి మాకు తెలియదు. అసలు అటువంటివి లేవు ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు స్కాములు చేసే పనిలో ఉండి మేమేదో చేసిన పాత ప్రభుత్వం చేసినామని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తెల్లవారి నుంచి మొదలుపెట్టారు అన్ని. గమ్మత్ ఏంటంటే ప్రజల్లో చర్చలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు చేస్తున్న స్కాములు అన్నీ కూడా. ఇప్పటికీ వాటి పక్కన పెడదాం. ఇవాళ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంది? మొట్టమొదలు అదేదో కాళేశ్వరం పైన స్కామ్, కాళేశ్వరం టెలిఫోన్ స్కామ్, ఇప్పుడు విద్యుత్. కొద్ది రోజులు దానిపైన టైంపాస్ చేసింది. అందులో ఏం లేదు, తుసుమన్నది తేలిపోయింది. కాళేశ్వరంలో ఏమి జరగలేదు, ఉన్నది అంతా కూడా నీళ్ళు ఇవ్వచ్చు, మళ్ళీ బాగు చేయాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇవాళ ఉరుకుల పరుగుల మీద మళ్ళీ పని మొదలుపెట్టిండ్రు. రైతుల నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం చేయించకపోతే మేము బాగు చేయించుకుంటామన్న చర్చ మొదలైంది. అప్పుడు కళ్ళు తెచ్చిపోతున్నారు. కొద్ది రోజులు అదేంది అది పనికి మాలింది, ఏదో ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ట్యాపింగ్లో ఎవరిని ట్యాప్ చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, వాడిని ఏమి ఇబ్బంది పెట్టిండ్రు, వాని రహస్యాలు ఏమి తెలుసుకున్నారు అనేది ఏది ఒక్కటి బయట పెట్టలేదు. పలానా ఆయన నాది ట్యాప్ అయింది, నేను చేసిన పలానా దాన్ని తీసుకున్నారు. ఏం చేయాలి? ట్యాపింగ్ ద్వారా తెలిసేది ఏంది? మీరు ఏదన్నా తప్పుడు పని చేస్తే, మీరు ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని చేస్తే మీరు భయపడాలి. మీరు రొటీన్గా మాట్లాడుకుంటే మీ ఫోన్ ట్యాప్ చేస్తే వ్యక్తిగత విషయాలు ఎందుకు చేయాలి? అంటే వ్యక్తిగత విషయాలు ఎందుకు పలానా వాళ్ళు నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడితే ఇది రికార్డ్ చేసి బయటకు ఇచ్చిండ్రు, దీనివల్ల నాకు నష్టం జరిగింది, నా పరువు భంగం కలిగింది, లేదా నా వ్యాపార రహస్యం తెలుసుకొని అవతల వాడికి ఇచ్చిండ్రు, దాంతో నా వ్యాపారం దెబ్బతిన్నది అని కూడా ఒక్క మనిషి చెప్పిండా? ఇప్పటివరకు ఒక్క మనిషి కంప్లైంట్ చేసిందా? అదే కదా, మీరు ట్యాప్ చేస్తే మీకు ఏదైనా నష్టం రాజకీయ నాయకులు చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఏదన్నా ఒకటి రహస్యం చేస్తుంటే వాళ్ళు దాన్ని తెలుసుకొని విని దాన్ని భగ్నం చేసింది ఏదైనా ఒకటి చెప్పాలి కదా. ఒక్కటి వచ్చిందా ఇప్పటివరకు? ఉత్త పనికి మాలిన లీకేజ్తోని పేజీలకు పేజీలు రోజు ప్రధాన పత్రికల పేజీలన్నీ ఆక్రమించిండ్రు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిండ్రు. ఆ డబ్బు కట్టి 5 రూపాయలు 6 రూపాయలు కట్టి పేపర్ కొనుక్కున్న వాళ్ళకి నష్టం చేసిరు తప్ప ఏం జరిగింది ఇక్కడ? ఏం చేయించగలిగారు? ఎవరి ఫోన్ ట్యాప్ చేసి ఎవరి రహస్యాన్ని బయటపెట్టిండ్రు, ఎవరి ప్రైవసీని దెబ్బతీసిండ్రు? ఒక్కరు చెప్పినా నా ప్రైవసీ ఇట్లా దెబ్బతిన్నది చివరికి భార్య భర్తల ఫోన్లు నెంబర్ ఇవని వానికి పెళ్ళ ఉంది, వాని పెళ్ళ ముచ్చట వీని పనులు ముచ్చట ఇంకోటి ఎందుకు తినాలి? ఏమక్కర అసలు మాకు ఏంటి అసలు ఇది? అర్థం ఉంది దానికి ఏమన్నా సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ తప్ప. రేవంత్ రెడ్డి అంటే అప్పుడే భయపడినారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇజ్రాయెల్ పరికరాన్ని పెట్టి, అంటే మీ పార్టీ విషయాలు పక్కన పెట్టి ఆఖరికి రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వ్యవహారం ఎట్లా నడుపుతున్నాడు? మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏమన్నా రొమాంటిక్ విషయాలు తీసి బయట ప్రజలకు వదిలినామా? మేమేమన్నా ఏదన్నా ఏం చేసినాం? ఎక్కడ చేసినాం? ఆయన ఎవరితో మాట్లాడుతుంటే తీసి ఏది చేసి ఆయన పరుభంగం కలిగించినాం? ఇక్కడ ఒకటి చూపించిందా? గాలి వార్త రాయడమే తప్ప ఈయనింటి ముందట వేసిండు, ఆయన ఇంటి ముందట వేసిండు. మరి ఎందుకు మేము ఆపలేకపోయినాం? మరి ముఖ్యమంత్రి కాకుండా ఒక్కటి పలానా ఆయనతో మాట్లాడుతుంటే ఇదిని లీక్ చేసిర్రు, లేదా పలానా ఆయన్ని పట్టుకొని ఆపిండ్రు, ఏదో చేసిండ్రు, నా వ్యాపార రహస్యం బయట పెట్టినని చెప్పాలి, లేదా నా వ్యక్తిగతమైన నేను ఎవరితో మాట్లాడుతుంటే నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తీసి బయటకు పెట్టిర్రు, నా కుటుంబంకర విషయం అని చెప్పాలి. ఏం చేసిండ్రు? ఎక్కడ వచ్చింది? ఒక్కటి మొత్తం 3-4 నెలలు దానిపైన నడిపి విషయం ఏంటంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తనుకున్నట్టు ఏమన్నా బయటకు వస్తాయనే భయంతో వీళ్ళు మరి ఇప్పుడు మీడియాలోకి మాట్లాడుతున్నారా? నిజంగా అసలు ఏం జరగలేదు. 100% వాళ్ళు అనుకుంటున్నది అదే. ఏదో మావి మేము చేయకూడని పనులు ఏదో చేసినాం, వాటిని వీళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నట్టున్నారు. ఏదైనా సమయమైన సందర్భం వచ్చినప్పుడు బయటకు వదులుతారేమో అనుకుంటున్నట్టున్నారు. ఉన్నాయా నిజంగా అట్లా? ఉంటే ఆనాడే వాడుదాం కదా, ఉంటే ఆనాడే వాడి వీళ్ళు వాళ్ళ పేరు దెబ్బతీద్దాం కదా, ప్రజలు వాళ్ళని పలసం చేద్దాం కదా. ఉంటే నేను మొదటి రోజే చెప్పిన, మీరు మళ్ళీ కనుక తీసి చూపిస్తే నా బయట డే 1 నాడు ఇది మాట్లాడిన నాడే చెప్పిన, ఇది ఉత్తది
పనికి మాలిన వాదన అంటే కేవలం టైం పాస్ చేయడం కొరకు ప్రజలకి ఏదైతే ఒక్కటి అడుగుతాను చెప్పండి. సరే ఓకే, మీ వర్షన్లో మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క విషయము, ఈరోజు ఏదైతే కస్టడీలో ఉన్న రాధాకృష్ణరావు చెప్తున్న విషయాల్లో హీరో అంటే ఒక సినిమా వాళ్ళకు దాంట్లో వాళ్ళ ఒక ఇద్దరు హీరో హీరోయిన్ల దాంట్లో కుంపట్లు పెట్టడం కావచ్చు, మీ ఫోన్ రికార్డులే కారణమని, ఒక ఇజ్రాయెల్ పరికరం అని కానీ, ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యము అంటే ఆయన బయటికి చెప్పిండా వీళ్ళెవరికన్నా పత్రికల వాళ్ళకు ఏ రకంగా ఆ అంశాలు బయటకు వచ్చినాయి? మరి అదే మంచి ప్రశ్న విజయ, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత దుర్మార్గంగా పత్రికా విలువలు పాటించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా అనుకున్న వాళ్ళు కూడా ఎవడో ఒకడిచ్చిన లీకేజీని ఏ ఆధారాలు లేకుండా పుంకాలుగా ప్రధాన శీర్షికల్లో పెట్టి ఇంగ్లాండ్లో టాబ్లాయిడ్స్ అవి ఇవి అనేది వస్తాయి బూత్ జర్నల్స్తో సహా, వాటికంటే అధ్వానంగా తయారైన వీళ్ళు ఇక్కడ. నిన్నటికి నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల నష్టం ఛత్తీస్గఢ్ విద్యుత్ అని, మళ్ళీ వాడే రాసిండి కింద 7,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించిండ్రు ఛత్తీస్గఢ్ పవర్కి, 18,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు అని చెప్పి. 18,000 మిలియన్ యూనిట్ల ధర 7,000 కోట్లు ధరే చెల్లించినాయి. మరి ఇంట్లో 6,000 కోట్ల నష్టం ఎట్లా వచ్చింది? అది ఎవరు చెప్పిండు? దానికి అమ్మఒడు అయ్యే ఒకటి ₹3.90 ₹3.90 అంటారు, వాళ్ళు ₹5.64 అంటున్నారు. లెట్ మీ కంప్లీట్. అది ఎవరు చెప్పిండు ఈ వార్త? దీనికి ఏమైనా అమ్మ ఉందా, అయ్య ఉన్నాడా, ఎవడన్నా ఎవరి నుంచి పుట్టింది ఈ వార్త? లేదానికి ఏమైనా ఆధారం ఉందా? ఊహాజనితం ఉందా? ఎవడో ఒకడు వాళ్ళ పేపర్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ జర్నలిజం చేసి రాసిండు అని అనుకోవడానికి ఒక పత్రిక రాలేదు. అన్ని ప్రధాన పత్రికల్లో ఫలానా కాడ ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పిన పద్ధతుల్లో హెడ్డింగ్లు ఉండాలి అని చెప్పి వీళ్ళు ఆర్డర్ ఇచ్చి రాయించినట్టుగా పేపర్లను కూడా రాసింది. దీన్ని బట్టి అర్థమైపోతుంది ప్రజలకు ఇదంతా హంబకని, ఇదంతా కేసీఆర్కి వ్యతిరేకంగా సృష్టించబడ్డ ఒక చెత్త రోతరాతలని స్పష్టంగా అర్థమవుతున్నాయి ప్రజలకి. దేనికి ఒకదానికి ఆధారం లేదని ఎందుకు రాసిండ్రు? ఆ కమిషన్ ఏదో వేసిండ్రు, ఆ కమిషన్లో ఏం తేలదో అర్థమైపోయింది. కేసీఆర్ గారి ఒక్క ఉత్తరంతోనే తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది, తెలుగు ప్రజలకు అర్థమైపోయింది. ఇందులో ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఒప్పందం జరిగితే లంచం ఇచ్చినట్లే ఉంటుంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7,000 కోట్లు పంపితే 6,000 కోట్లు తీసి పంపుతాడు వెనకకు. లంచం పంపుతాడా? వాళ్ళ పార్టీ నాయకులు ఉత్సాహపడుతున్న తొందరగా జైలు పెట్టాలి కేసీఆర్ మీద. మరి రమణ సింగ్ గారు చెప్పాలి. తర్వాత మాత్రము లంచాలు కాదు, పైసలు కాదు, కానీ కావలసుకొని ఆ రోజు కరెంటు నిజంగానే అవసరము, కానీ ఆ అవసరం దృష్టిలో పెట్టుకొని ఒక పొదుపు చర్య కాకుండా ఎంతకు పడితే అంతకు కొన్నారు. దానివల్ల ఏమైందనంటే డిస్కమ్లు ఈ రోజు లాస్లో ఉన్నాయి అనేది ఒక చర్చ. ఎందుకు కొంచెం పొదుపుగా వర్తించి మనకు ఎంత అవసరము ఏడ తక్కువ పైసలకు వస్తుంది. సో ఈ రోజు ₹5.64 కొనే కంట్రాక్ట్ తక్కువకు వచ్చే కాడ కొనొచ్చు కదా. నేను కరెక్ట్ దానికి అడుగుతున్నా. ₹3.90 మేము కొన్నాం. మేము కాదు, ఈఆర్సీ ధర నిర్ణయించింది. అదే సమయంలో మన రాష్ట్రమే ఎన్టీపీసీ సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.30 ధర నిర్ణయించింది ఈఆర్సీ. అదే సమయంలో తమిళనాడు కూడా ఇంకో పవర్ ప్లాంట్ నుంచి దగ్గర నుంచి కొంటే ₹4.90 ధర నిర్ణయించింది ఈఆర్సీ. ఒకటే సమయంలో, ఒకటే నెలలో. వాటికంటే ఇది తక్కువనా ఎక్కువనా ఒక ప్రశ్న. రెండవది, ఈ సమయంలో ₹3.90 కంటే ఎక్కడనైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క పైసా తక్కువకు ₹3.89 ఎవడైనా టెండర్లో తీసుకున్నా, పీపీఏ చేసినా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రాజకీయాలు తప్పుకుంటా ప్రూవ్ చేస్తే. లేదు ఈ ఆరోపణ చేసిన వాడు ఎవడో ముందుకు వచ్చి వాడేం చేస్తాడో చెప్పాలి. ఇగో ఇది వస్తుందనే దొంగ లీకేజీలు ఇచ్చి ఒక అమ్మాయిని లేకుండా నేను చెప్పినాను ఎవడు ధైర్యంగా చెప్పలేక ఈ తప్పుడు రోతరాతలు రాయిస్తున్నారు కేసీఆర్ గారి పైన. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ₹3.89 ఎవడన్నా ఉన్నట్టు మీరు నిరూపించిన ఆ సమయంలో. నేను చెప్తున్నా ₹4.30 ఎన్టీపీసీ నుంచి తీసుకున్నాం సింహాద్రి ఫేజ్ 2 నుంచి. తమిళనాడు అదే సమయంలో ₹4.90 తీసుకుంది. నేను నిరూపించడానికి సిద్ధం. దాన్ని ఇవ్వడం దమ్మున్నాడు.